కాన్పూర్ టెస్ట్లో భారత బ్యాటర్స్ రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. దూకుడైన ఆట తీరును చూపించారు. బంగ్లాదేశ్ 233 పరుగులకే ఆలౌట్ అయ్యాక రోహిత్ సేన విశ్వరూపమే చూపించింది. ఓ ఎండ్లో రోహిత్ శర్మ, మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ అలవోకగా పరుగులు సాధించారు. తొలి ఓవర్ నుంచి కుమ్మేశారు. అసలు ఆడుతున్నది టెస్ట్ మ్యాచా లేదంటే టీ20 మ్యాచా అనుకునేలా చెలరేగిపారు. పరుగుల విందిచ్చారు. ఎదుర్కొన్న తొలి 2 బంతులను హిట్ మ్యాన్ సిక్సర్లుగా మలిచాడు. యశస్వి జైస్వాల్ కూడా బ్యాట్తో పంజా విసిరాడు. దీంతో తొలి 18 బంతులకే భారత జట్టు 50 పరుగుల మార్కును దాటేసింది. 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ 50 పరుగుల భాగస్వామ్యం. ఇంగ్లాండ్ ప్లేయర్లు బెన్ డకెట్, బెన్ స్టోక్స్ పేరిట ఉన్న రికార్డును రోహిత్, జైస్వాల్ బ్రేక్ చేశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు 26 బంతుల్లో 50కి పైగా పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంతసేపు హిట్ మ్యాన్ అలరించాడు. 11 బంతుల్లోని 23 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్స్లు, 1 4 ఉన్నాయి. రోహిత్ అవుట్ అయినా యశస్వి జైస్వాల్ జోరు తగ్గలేదు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో భారత్ తరపున ఇది 4వ వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఆ తర్వాత మరింత దూకుడు చూపించాడు. బౌండరీల మోత మోగించాడు. 10.1 ఓవర్లలోనే భారత జట్టు 100 పరుగుల మైలురాయిని టచ్ చేసింది. ఫాస్టెస్ట్ సెంచరీని సాధించింది. యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 71 పరుగులు కొట్టాడు. ఇందులో 12 4లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 36 బంతుల్లో 39 పరుగులు చేశాక శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. గిల్ ఇన్నింగ్స్లో 4 4లు, 1 సిక్సర్ ఉన్నాయి. రిషబ్ పంత్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూకుడు కొనసాగించారు. వైట్ బాల్ ఫార్మాట్ తరహాలోనే ఆడేశారు. భారీ షాట్లకు ప్రయత్నించారు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఒత్తిడి పెంచేశారు. అలవోకగా పరుగులు పిండేసుకున్నారు. 35 బంతుల్లో కోహ్లీ 47 పరుగులు చేశాడు. ఇందులో 4 4లు, 1 సిక్సర్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. 43 బంతుల్లో 68 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. ఓవరాల్గా టీమిండియా ఇన్నింగ్స్లో 11 సిక్సర్లు నమోదయ్యాయి. క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ ఏడాది భారత జట్టు 96 సిక్స్లు సాధించింది. 2022లో ఇంగ్లాండ్ 89 సిక్స్లు కొట్టింది. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా అధిగమించింది.